హాయ్ అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది అనే ఒక ప్రశ్న పవన్ కళ్యాణ్ గారిని అడిగితే 15 ఏళ్ల పాటు ఉంటుందని చెప్తారు. లోకేష్ గారిని అడిగినా అదే సమాధానం చెప్తారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లోకేష్ గారు చెప్పారు, ఏదో మీడియా ఇంటర్వ్యూలో వచ్చేసారి 2029లో కూడా కూటమే ఉంటుంది, జగన్ రాడు అని చెబితే అది ఎలా చెప్తావు లోకేష్, 15 ఏళ్ల పాటు అని కదా నువ్వు చెప్పాలి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అని గతంలో లోకేష్ గారు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు గారిని అడిగితే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లో ఉండడు అని కూడా చెప్పగలుగుతాడు. అంటే ఏంటి, వీళ్ళ ముగ్గురు ఒక స్థిర సంకల్పంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాబోయే 15 ఏళ్ల పాటు ఉండాలి. ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు, చంద్రబాబు గారు ఉండొచ్చు, తర్వాత లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో షేర్ చేసుకోవచ్చు, ఏదైనా పరిణామాలు జరగచ్చు. కానీ కూటమి అయితే చాలా బలంగా ఉండాలని అయితే బలంగా కోరుకుంటున్నారు అటు జనసేన అధినేత, తెలుగుదేశం అధినేతలు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, క్షేత్రస్థాయిలో ఒక తిమింగలంలాగా జనసేన పార్టీలో కాస్తో కూస్తో యాక్టివ్గా ఉండే నేతల్ని మింగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక చోటని కాదు, చాలా చోట్ల అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. బట్ ఫైట్ చేస్తూ ఉన్నారు జనసేన నాయకులు. కొంతమంది సరెండర్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకో అక్కడ నాయకుడికో ఒక అనుచరుడిగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, పీఓసీలు. చాలామంది గతంలో కూడా మాట్లాడాను నేను. పీఓసీలు అంటే స్వతంత్రంగా వ్యవహరించాలి, కార్యక్రమాలు చేయాలి, జనసేన పార్టీని ఉనికిలో ఉంచాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పక్కనే ఉంటూ ఒక అనుచరుడిగా మారిపోయి ఆయన పిఏ గానో అసిస్టెంట్ గానో ఆయన అనుచరుడిగానే మారిపోతే జనసేన పార్టీ ఎట్లా డెవలప్ అవుతుంది? చాలా దగ్గరలో అదే సిచ్యువేషన్ ఉంది. ఉదాహరణకు అక్కడ నర్సీపట్నంలో అక్కడ జనసేన పార్టీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే గారైన స్పీకర్ గారికి అంటే అయ్యన్న పాత్రుడి గారికి అనుచరుడిగా మారిపోయారు. ఇవాల్టి వరకు నర్సీపట్నంలో జనసేన పార్టీకి ఒక ఆఫీసు లేదంటే నమ్మగలమా? నమ్మలేం. కానీ లేదు, నిజం అది. అయితే ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఒక నాయకుడు వచ్చిన తర్వాత దొరబాబు అనే ఒక వ్యక్తి పార్టీలో చేరారు. అంతకుముందు పార్టీలో చేరకపోయినా పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీలో యాక్టివ్గా ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కార్యక్రమాలను ఉవ్వెత్తున చేస్తూ పార్టీకి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తూ మళ్ళీ ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే పిల్లలు 560కు పైగా 10th క్లాస్లో మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత ఇంటర్మీడియట్ విద్యను ఆయన అందిస్తున్న నేపథ్యాన్ని చూసుకొని సో మనం కూడా ఆ స్ఫూర్తితో చేయాలని నర్సీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా మిగతా మరో పక్కనున్న 2 మండలాలు మొత్తం 5-6 మండలాలకు నుంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆయన కాలేజీలో ఉచితంగా చదవటానికి అవకాశం ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటన కూడా చేశారు. సో అలాంటి నాయకుడు ఉవ్వెత్తున దూసుకుపోతున్నాడన్న ఉద్దేశంతో ఆయన మీద ఒక కేసు కుట్రపూరితంగా నమోదైందని అక్కడున్న స్థానిక నాయకులు మొన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున గందరగోళంగా అక్కడ చేయడం జరిగింది. ఇది అన్ని పత్రికల్లో వచ్చింది, అన్ని ఛానళ్లలో కూడా వచ్చింది. అంటే లోకల్గా ఉండే ఛానళ్లలో, పత్రికల్లో, లోకల్ పత్రికల్లో అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా లోకల్ ఎడిషన్స్లో వచ్చింది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి అటు పోలీసులు కానీ కూటమి నాయకులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. సరే, కేసు పూర్వపరాల్లోకి వెళదాం ఒకసారి. నర్సీపట్నంలో దొరబాబు అనే వ్యక్తి ఇప్పుడు జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన్ని దెబ్బకొట్టడానికి ఒక మహిళను ప్రయోగించి కేసు పెట్టించారనేది ఆయన వర్గీయులు చేస్తున్న ఆరోపణ. అంటే ఆయన వర్గీయులు అంటే ఇప్పటివరకు జనసేన పార్టీ మనం ఒక పోటీలో లేము, జనసేన పార్టీ కార్యక్రమాలు జరగట్లేదని అసంతృప్తితో ఉంటారు కదా చాలామంది జన సైనికులు. వాళ్ళందరికీ కూడా ఆయన ఒక ఆసరాగా నిలిచారు. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద ఒక కేసు పెట్టి ఆయన్ని లోపలెయ్యాలి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టారనేది ఆరోపణ. అసలు ఏం జరిగిందో మనం చూద్దాం. బేరా కామాక్షి కల్పన అనే ఒక మహిళ అంటే 2011లో ఈ దొరబాబు గారు ఒక కాలేజీ పెట్టారు. 24 లక్షల పెట్టుబడితో ఒక కాలేజీ పెట్టారు. పెట్టినప్పుడు ఆయనకు సంబంధించిన స్నేహితుడు ఒక ఆయన ఆ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యారు. లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత కొంత అమౌంట్ ఉంది, అప్పుగా ఇస్తానని చెప్పి హ్యాండ్ లోన్గా ఒక 4 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చారు. ఇస్తే తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన కాలేజీ నుంచి అనతి కాలంలోనే బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు ఒక 2 లక్షలు ఒక 2 చెక్కులు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆ చెక్కులు ఆయన దాని క్యాష్ కూడా చేసుకున్నారు. దానికి సంబంధించినంత ఎవిడెన్స్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన భార్య ఆయన చనిపోయారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆయన కరోనా సమయంలో చనిపోయారు. ఎప్పుడో కరోనా సమయంలో చనిపోతే ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చి
22 లక్షల రూపాయలు, 24 లక్షల రూపాయల కాలేజీ పెట్టుబడి 24 లక్షలు అయితే 22 లక్షలు తన హస్బెండ్ మాత్రమే 22 లక్షల రూపాయలు పెట్టారని ఆమె ఆరోపణ చేసింది. సో ఒక్కసారి కంప్లైంట్ చదువుదాము. నేను అనగా బేరా కామాక్షి కల్పన, వైఫ్ ఆఫ్ బి శేషు, బొంతు వీధి, నర్సీపట్నం. 2011 సంవత్సరంలో వివేకానంద జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో భాగస్వామిగా పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో కళాశాల విలువ సుమారు 24 లక్షలు ఉండగా నా భర్త మొదట 12 లక్షలు, అనంతరం మరో 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. మొత్తం 22 లక్షల పెట్టుబడి పెట్టినప్పటికీ నా భర్త మరణించిన తర్వాత కూడా ఇప్పటి వరకు మా కుటుంబానికి రావాల్సిన పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా దొరబాబు గారు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు, నాకు మోసం చేసి ఉన్నారు. నేను పలుమార్లు డబ్బులు అడిగినప్పుడు దొరబాబు గారు నన్ను తిట్టి అవమానిస్తూ మళ్ళీ డబ్బులు అడిగితే చంపేస్తాం, ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోండి, మా మీద ఎవరూ ఏమీ చేయలేరు అని బెదిరించారు. ఈ బెదిరింపుల కారణంగా నాకు మరియు నా పిల్లలకు తీవ్రమైన ప్రాణ భయం ఏర్పడింది. అంతేకాకుండా ఒకరోజు రాత్రి సమయంలో నా మీద బైక్తో ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. నేను అప్రమత్తంగా తప్పించుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. ఈ సంఘటన తర్వాత నా భద్రతపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. దొరబాబు గారు జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నారని తెలిసింది. అయినప్పటికీ చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందనే నమ్మకంతో ఆ ఫిర్యాదు చేస్తున్నాను. కావున నా ఫిర్యాదును నమోదు చేసి సమగ్ర విచారణ జరిపి నన్ను బెదిరించిన మరియు నా మీద దాడి చేయడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నాకు నా పిల్లలకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని, అలాగే నాకు రావాల్సిన పెట్టుబడి మొత్తాన్ని చట్టబద్ధంగా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వినమ్రంగా ప్రార్థిస్తున్నాను. ఇది కేసు అనమాట. ఆమె ఇచ్చిన కంప్లైంట్. ఇక్కడ 22 లక్షలు తీసుకున్నట్టుగా ఆధారాలు లేవు, పోలీసులకి ఏం సమర్పించలేదు ఆమె. సో ఒకవేళ 22 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఎవరైనా కానీ ఒక లెక్కాపత్రం రాసుకుంటారు కదా, దానికి సంబంధించి ఆ లెక్కాపత్రం లేదు. 22 లక్షలకు సంబంధించి ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో దానికి లెక్కాపత్రం లేదు. ఎటువంటి రుజువులు లేకపోతే ఆ కేసు నిలుస్తుందా, ఆ కేసు మీద ఎఫ్ఐఆర్ చేయొచ్చా? రెండవది, బైక్తో గుద్ది చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ మొత్తం నర్సీపట్నం టౌను సీసీ కెమెరాలు ఉంటాయి. ఆమె ఎప్పుడు ఏ సమయంలో ఎటు నడిచి వెళ్ళింది, అక్కడ ఏ బైకులు వచ్చినాయి తెలుసుకోవాలంటే పోలీసులకి పెద్ద పనేం కాదు. సో అది విచారణ చూసి దానికి సంబంధించిన ఆధారాలు కావాలి. అలాంటి ఆధారాలు ఏమీ దొరకలేదు వాళ్ళకు. అయినప్పటికీ ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆయన మీద పెట్టిన కేసులు ఏంటంటే, ఇక్కడ పెట్టిన కేసుల ప్రకారం 79 అంటే ఏం సూచిస్తుందంటే, 79 మహిళల గౌరవానికి భంగం కలిగించటం, కలిగే విధంగా మాట్లాడడం, ఒక మహిళ యొక్క శీలాన్ని, గౌరవాన్ని అవమానించాలనే ఉద్దేశంతో ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వస్తుందంట. ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఒక 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 318(4) అంటే మోసగించడం, చీటింగ్, తద్వారా ఆస్తిని బదిలీ చేసేలా ప్రేరేపించడం. గతంలో ఐపీసీ సెక్షన్ 420 కింద ఉండేది, ఇప్పుడు 318 కింద ఇవాళ నమోదు చేస్తున్నారు. చీటింగ్ కేసు అనమాట. ఈ చీటింగ్ కేసు కనుక నేరం రుజువైతే 7 సంవత్సరాల వరకు పొడిగించదగిన జైలు శిక్ష మరియు జరిమానా కూడా పడుతుంది. అంటే పొడిగించదగిన 3 నుంచి 7 సంవత్సరాల వరకు పడవచ్చు, అంటే 7 దాకా పొడిగించవచ్చు అనేది విచక్షణ మేరకు అనమాట. పోలీసుల విచక్షణ మేరకు. అంటే ఈ సెక్షన్ పెట్టడంలో అంతరార్థం ఏంటంటే వెంటనే నాన్ బెయిలబుల్ కాబట్టి అరెస్ట్ చేసి ఒక రిమాండ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సెక్షన్ పెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ తర్వాత మూడోది 351(2) అంటే క్రిమినల్ బెదిరింపులకు పాల్పడ్డం. ఇది సాధారణంగా 2 సంవత్సరాల లోపే ఉంటుంది కాబట్టి 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఒక 79కి 351 మాత్రం స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. 318(4) ఈ సెక్షన్కి మాత్రం 7 సంవత్సరాల వరకు పొడిగింపదగిన శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద పోలీసులకు ఒక విచక్షణ ఉంటుంది. ఏంటంటే అతన్ని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా లోపల పెట్టచ్చు. అంటే ఈ మహిళ కేసు ఎప్పుడు పెట్టింది? 11వ తారీఖు ఈమె ఫిర్యాదు 11వ తారీఖు ఇచ్చింది. 11 జూలై 11 ఇచ్చింది ఈమె ఫిర్యాదు. కేసు ఎప్పుడు నమోదు చేశారు? 13వ తారీఖు కేసు నమోదు చేశారు. అంటే 2 రోజుల వ్యవధిలో ఆమె 11వ తారీఖు సాయంకాలం ఇస్తే 13వ తారీఖు ఉదయం, 2 రోజులు కూడా లేదు వాస్తవమైన గంటల్లో చూస్తే, 2 రోజులు, ఒక్కరోజే ఉంది మధ్యలో. ఒక్క రోజులో వీళ్ళు ఏం విచారణ చేశారు, ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? అంటే వాస్తవానికి భారత న్యాయ సంహిత కింద మనకి 173 BNS కింద ఏం చెప్తారంటే, ఇలాంటి కేసులు ఏవైనా 7 years సంబంధించి కేసులు ఏమైనా వస్తే గనక, అది కూడా కమర్షియల్ అంశాలు అయితే గనక, దాన్ని ఒక వారం రోజుల పాటు పూర్తిగా విచారణ చేసి ఆధారాలు సేకరించి ఇందులో నిజం ఉంది అని తెలిస్తే ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత 7 సంవత్సరాలకి శిక్ష కాబట్టి ఆయన లోపల అరెస్ట్ చేయొచ్చు. సో దానికి బెయిల్ రాదు. సో ఈ రకంగా అవకాశం అయితే ఉంది.
కానీ వీళ్ళు ఒక్క రోజులో ఎట్లా చేస్తారు? 7 రోజుల సమయం ఇవ్వాలి కదా. ఆ తర్వాత డిఎస్పీ అనుమతితోనే చేయాలి. బహుశా డిఎస్పీ అనుమతితో చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకు చేశారని అక్కడ స్థానికంగా చెప్పుకుంటున్నారు కాబట్టి అక్కడ డిఎస్పీ అనుమతితో చేశారని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక కీలకమైన విషయం, సివిల్ మ్యాటర్ కాబట్టి దీన్ని అంత ఈజీగా అంత త్వరగా కేసులు నమోదు చేయాలి. ఇంత వేగంగా ఫాస్ట్గా రియాక్షన్ పోలీసుల నుంచి జరిగింది. మీరు వెళ్ళండి పోలీసుల దగ్గరికి, ఒక కేసు కట్టారనుకోండి, వెంటనే ఏమవుతుందండి, తిప్పించుకుంటారు. 2 రోజులు 3 రోజులు. ఆధారాలు ఉన్నాయా అంటారు. 22 లక్షలకి ఎక్కడ పత్రాలు ఎక్కడ అంటారు. పత్రాలు ఇచ్చిన తర్వాత ఆ పత్రాలు వాళ్ళు చూసి అవి నిజమని నమ్మితే అప్పుడు కేసు కడతారు. అట్లా కాకుండా ఈరోజు ఇచ్చేస్తే రేపో ఎల్లుండి వెంటనే కేసు కట్టేస్తారు. కట్టారు కదా. ఏంటి దీని వెనకున్న అంత ఒత్తిడి ఏంటి? ఎవరు ఆ ఒత్తిడి చేసింది? సో అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి చేశారా? ఏం జరిగింది? అక్కడ మాట్లాడుకోవడం అయితే స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి చేశారని మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందనేది ఒక్కసారి మనం అక్కడున్న సిఐ గారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గఫూర్ ఖాన్ గారు అక్కడ సిఐ గారు, ఒకసారి సిఐ గారితో మాట్లాడదాం. నర్సీపట్నం సిఐ గారు. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం అండి, గఫూర్ ఖాన్ గారు అండి. గఫూర్ ఖాన్ గారు నమస్తే అండి. నేను కిరణ్ అండి, నా పేరు, సీనియర్ జర్నలిస్ట్ అండి. సార్ ఇప్పుడు మీ దగ్గరికి నిన్న 13వ తారీఖు ఒక కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబరు 107/2026. సో బేర కామాక్షి కల్పన అనే ఆవిడ ఫిర్యాదు మేరకు అది మీరు నమోదు చేశారు. అరెస్ట్ చేశారా సార్ ఆయన్ని? లేదండి సార్. ఏంటి సార్ ఆ కేసు? అది 79 సెక్షన్ 79 పెట్టారు, 318 పెట్టారు, 351 పెట్టారు కదా. అది ఇప్పుడు అది ఆ కేసులో ఆమె చెప్పింది ఏంటంటే 22 అంటే అరెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి సార్? ఆయన దొరకలేదా లేకపోతే ఏంటి సార్? అది అరెస్ట్ చేసేంత అఫెన్స్ కాదు కదా. ఓకే ఓకే. 318 పెట్టారు కదా, 7 సంవత్సరాల శిక్ష వరకు పడచ్చు అని చెప్పేసి 318 పెట్టారు. దాని గురించి అంటున్నా సార్. ఇప్పుడు ఆమె 22 లక్షల రూపాయలు ఆమె ఫిర్యాదు చూశాను సార్. 22 లక్షల రూపాయలు పెట్టామన్నా దానికి ఆధారాలు ఏమైనా సమర్పించారా సార్? అది ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుందండి. ఓకే, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అంటే 11వ తారీఖు ఈవినింగ్ ఇస్తే 13వ తారీఖు కేసు కట్టడంతో కొన్ని అనుమానాలు ఉన్నాయి సార్. అక్కడ ఒక ప్రెస్ మీట్ జరిగింది, స్థానికంగా అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఇదేదో మీరు ఒత్తిడికి గురై కేసు పెట్టారన్న ఒక మాటలు అక్కడ ప్రచారం అయితే నడుస్తూ ఉంది అక్కడ. సో దీని మీద వాస్తవానికి కూడా మీరు బిఎన్ఎస్ 173 ప్రకారం చూస్తే కనుక ఒక వారం రోజుల పాటు దీని మీద ఇన్వెస్టిగేషన్ చూసి అన్ని ఆధారాలు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కదా. అంత వేగంగా చేయడంతో అనుమానాలు వస్తున్నాయి సార్. ఏంటి సార్ మీ స్పందన దీని మీద? మీరు ప్రెస్ రిపోర్టరా? అవునండి అవునండి. ఇది స్పందన అంటే దీనికి ఒక నిమిషం, అది 11వ తారీఖున మీరు అన్నట్టు రిపోర్ట్ ఇచ్చారండి. అవునండి. మనం 2 డేస్ ఎందుకు వెయిట్ చేసామంటే ఇది వాస్తవాలు ఏంటి అనేది కనుక్కోవడానికి. ఒకటి, రెండోది వాళ్ళు మ్యూచువల్ గా ఏమైనా అండర్స్టాండింగ్ అయ్యి ఏమైనా కాంపన్సేషన్లు గట్రా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి 2. మూడోది, ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనం అమ్మాయి చెప్పిన వివరాలు బట్టి లేడీ కాబట్టి కంప్లైంట్ ఆటోమేటిక్ గా మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా. అంటే దాంట్లో మీరు చేసిన ఎంక్వైరీ ఏంటి సార్? ఆ ఒక్క రోజుల మధ్యలో మరి 12వ తారీఖు 11 ఇచ్చారు, 13 పెట్టారు కదా. మీరు చేసిన ఎంక్వైరీలు ఏమన్నా మీకు అవుట్కమ్ ఏమన్నా వచ్చిందా సార్? నిజంగా ఆమె 22 లక్షలు ఇచ్చినట్టుగా వాళ్ళ కుటుంబం దాని మీద ఆధారాలు ఏమన్నా వచ్చినాయా సార్? అవుట్కమ్ అది ఒకటే కాదండి. 509 ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సఫిషియెంట్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. 509 అంటే మీకు తెలిసే ఉంటుంది. ఒక లేడీ తనని అవమానకరంగా ఇబ్బందికరంగా మాట్లాడి నలుగురిలో దూషించినట్టు మాట్లాడినా కూడా అది 509 ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుద్ది. 420 అనేది అది అంత త్వరగా మనం ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అవ్వదు, అంటే త్వరగా చెప్పలేము, మేము చెప్పలేరు. అది బేసింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ మెరిట్స్ అది ఫైనలైజ్ అవుద్ది. ఓకే. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ లో అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఇంకా తెగించి మీకు ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా సార్ దీని మీద? ఏం లేవండి, ఒత్తిళ్ళు ఎందుకుంటాయి అంటే అంత వేగం. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేసేయంగానే అవతల వ్యక్తులు కొంత సమాజంలో ఎంతో కొంత విలువ కలిగిన వాళ్ళు ఉంటారు. గబుక్కున వాళ్ళ మీద చీటింగ్ కేసులు నమోదు చేసేసి వెంటనే అరెస్టులు చేస్తే
ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే కదా. ఆమె ఎందుకు నమోదు చేసింది, ఆమె ఇంటెన్షన్ ఏంటని తెలుసుకునే అవసరం కూడా ఉంది కదా సార్. ఒక్క నిమిషం అండి, నా మాట వినండి. అరెస్ట్ చేసే అవకాశం అందులో లేదు. అరెస్ట్ అయితే చేయరంటారు. అరెస్ట్ అయితే అందులో అవ్వదు, ఎందుకంటే అన్ని బిలో 7 సెక్షన్. ఓకే, ఒకటి. ఇంకోటి 41A నోటీస్ కూడా వాళ్ళకి సర్వ్ చేయాలంటే మినిమం ఆయన మీద ఎలిగేషన్స్ ప్రూవ్ అవ్వాలి. ఓకే, అవి రెండు నేను చేయలేదు. ఓకే సార్. ప్రజెంట్ FIR కట్టాము, కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది. వాళ్ళకున్న డాక్యుమెంట్స్, వీళ్ళకున్న డాక్యుమెంట్స్, అలాగే ఈ అమ్మాయి చెప్పిన వెర్షన్స్ అన్ని వెరిఫై చేస్తాం. ఓకే సార్. ఓకే సార్. బేస్డ్ ఆన్ మినిట్స్ కేసు విల్ బి ఫైనలైజ్డ్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గఫూర్ ఖాన్ గారు. నమస్తే. సో అది వాస్తవానికి 318 కట్టడం మీదనే ఇక్కడ ఎక్కువ అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఎందుకు 318 కట్టారు, 7 సంవత్సరాల వరకు ఎందుకు కట్టారు, 7 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలన్నీ తీసుకుని కట్టాల్సిన కేసు 420. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, 351 బెదిరించటము ఇలాంటి వాటికి సంబంధించి అయితే ఇమీడియట్గా 509 ప్రకారం కేసు పెట్టాలి. ఓకే, పెట్టారు. ఒక మహిళ నన్ను బెదిరిస్తున్నారు, చంపేస్తానంటున్నారంటే సరే, దీనికి సంబంధించి రుజువులు చూసుకోవాలా లేదా అనేది పక్కన పెడితే ముందైతే కేసు నమోదు చేయాలనుకున్నారు. అది ఆ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. కానీ 318కి సంబంధించి ఎంక్వైరీ చేయాలి కదా. ఆ 318 సెక్షన్ అనేది అప్పుడే పెట్టకూడదు కదా. ఎంక్వైరీ చేసి సెక్షన్ పెట్టాల్సింది కాస్త ముందే పెట్టారు. అంటే అక్కడ ఉన్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేస్తున్నారా అనేది ఇక్కడ కొంతమంది అక్కడ మాట్లాడుకునే అంశం. నాకైతే మనకు తెలియదు ఆ విషయాలు. ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే, అక్కడ స్థానికంగా ఉండే తెలుగుదేశం ప్రజాప్రతినిధి మమ్మల్ని ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అరెస్ట్ చేయించే ఒక ఉద్దేశంతో చేశారని చెప్తున్నారు. ఏదేమైనా దీని మీద అంటే కూటమి 15 ఏళ్ల పాటు ఉండాలంటే కూటమిలో భాగస్వామైన జనసేన పార్టీ త్యాగాన్ని కూడా పక్కన పెట్టి కొంత ఇలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు చూస్తే ఇది ఖచ్చితంగా ఆలోచించదగినదే. పైనుంచి ఏమైనా ఒత్తిళ్ళు వస్తున్నాయా లేదా అనేది కూడా ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే స్థానికంగా వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా చోట్ల, ఇది ఒక్క చోటే కాదు, చాలా చోట్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. వీటన్నింటికి సంబంధించి డెఫినెట్గా దీన్ని కూటమి పెద్దలు కూర్చొని ఇలాంటి అంశాలు ఉంటే సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది.